5వ అధ్యాయం 15-16 వచనాలు. ఇదే కదా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు దయచేసి తీసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ మాధవరావు గారు. మరి ప్రార్థనా జిల్లా సమావేశం ముఖ్య కార్యక్రమం నేను అవసరం ఒకరు ప్రార్థనా జిల్లా సమావేశం ఆఫీస్ వెళ్ళిన వారి ఉంటుంది. ఆఫీస్ తీసుకొని ఇలా ఇప్పుడు వరకు రవిదాగా చెప్పాడు. నేను ఒక మాట చెప్తున్నాను. మీ అందరు కూడా ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి ప్రార్థనా వీరుల సహకారానికి కూడా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మరింతగా ఈ పరిచర్యను అభివృద్ధి చేయాలని మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. మంచిది. మీ అందరికి కూడా మొట్టమొదటిగా మరి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజమే కదండి, ఈ దినం ఏంటిది? స్వాతంత్ర దినమే కదా. మంచిది. లోకంలో స్వాతంత్రాన్ని దేవుడు భారతదేశానికి అనుగ్రహించలే, కానీ మరి దేవుడిచ్చే స్వాతంత్రాన్ని నువ్వు పొందావా? ఒక ప్రశ్న. ఏంటండి ప్రశ్న? ప్రశ్నకి ఏముండాలి? ప్రశ్నకు సమాధానం ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్రం మనం అందరం అనుభవిస్తున్నాం. అందరం దానికి చాలా సంతోషంగా స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మీరు పొందారా? క్రీస్తు అనుగ్రహించిన స్వతంత్రాన్ని మీరు పొందారా? పొందినాడు చేయొద్దండి. పొందినాడు చేయొద్దండి అంటే కొంతమంది ఇంకా ఏం చేయలేదని అర్థం. క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మీరు పొందలేదు కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇందాక మనం చదివాం కదా, దినములు ఏ దినములు అంట. బ్రదర్ చదివారు కదండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏం చదివారు? దినములు చెడ్డవి. అంటే దినాల్లో చెడ్డవి మంచివి కూడా ఉంటాయండి. మంచి దినమా చెడ్డ దినమా అనేది ఏ శాస్త్రి దగ్గరికి వెళ్దాం మనం? సహజంగా లోకంలో మంచి దినం చెడ్డ దినం చూసే శాస్త్రులు ఉన్నారు కదా. ఉన్నారా లేరా? అంటే శాస్త్రులు అంటే ఊరక ఎదురా కూడా ఒక శాస్త్రే, ఆయన కూడా శాస్త్రి పండితులు కదా. మంచి దినం చెడ్డ దినం అని లోకంలో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి ప్రభు బిడ్డలమైన మనం ఏది మంచిది? మంచి దినం అంటే ఏంటి? ఇక్కడ మనం చూసాము, దినములు ఏ దినములంట? చెడ్డ దినాలు అన్నాడు కదా. చెడ్డ దినాలు. పోనీ సరే, మంచిదేదో మనకు తెలియదు, చెడ్డది అనేది ఎలా తెలిసింది? ఇది చెడ్డది అంటే అది ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నాకు బాగలేదు కాబట్టి ఈ దినం చెడ్డ దినం అందామా? కొంతమంది రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. పొద్దున్నే లేచి ఆడి ముఖం చూశాను, ఈ దినం ఏమైంది? ఈ రోజంతా దరిద్రమే పట్టుకుంది అంటాడు. నిజమే కదా. కొంతమంది కుక్కలు వస్తే బాధ, పిల్లులు వస్తే బాధ. రకరకాల సృష్టిలో ప్రతి దానికి దేవుడు ఏమిచ్చాడు? ఏమండి, దాని జీవన శైలి ఉంది కదా. ఆ నడిచేటప్పుడు ఎవరికెవరైనా ఎదురు రావచ్చు. మానవుడేం కల్పించుకున్నాడు? రకరకాల వాటిని కల్పించుకొని గిరిగీసుకొని కూర్చుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఆలోచన చేయాలి. క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రం మీరు పొందారా లేదా? స్వాతంత్రం అనే దానికి ముందుగా ఏ స్థితిలో నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందండి?
ఇందాక యెషయాని చెప్తా అన్నాడు. అప్పుడు మనం ఎవరి పరిపాలనలో ఉన్నాం? బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నాం. వారికి మనం ఎలా ఉన్నాం? బానిసలుగా ఉన్నాం, దాసులుగా ఉన్నాం. కాబట్టి వారి నుంచి మనం విడుదల పొందడానికి అనేక మంది తమ ప్రాణాలు పెట్టారు. ఆ స్వాతంత్రాన్ని మనకు సంపాదించారు. ఆ స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నామని చెప్పారు. నిజమే. అట్లయితే లోక సంబంధమైన స్వాతంత్రం అనుభవిస్తున్నాంలే కానీ క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రం మనకు ఎందుకు అవసరమైంది? క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రం మరి ఎవరైనా పొందారంటే కొంతమంది ఎత్తారు, కొంతమంది ఏం చేయలేదు, పొందలేదు. ఎందుకు పొందలేదు? అసలు పొందాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, లేఖనాల్లో ఒక మాట నేను జ్ఞాపకానికి తెస్తాను. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి కనుక మనం చదివితే, నేను చదువుతాను చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, తర్వాత ఏమన్నాడు? జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అనే మాట రాయబడింది. ఎవరు రక్తమాంసంలో పాలివాడాయాడు? ఆయన అని అంటున్నారు కదా. ఎవరైనా ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అట్లయితే ఆయన జీవితకాలం అంతా మానవుడు ఎక్కడున్నాడంట? జీవితకాలం అంతా ఎక్కడున్నాడు? మరణదాస్యములో ఉన్నాడు కదా. మానవునికి భయం ఏంటండి చెప్పండి అసలు? మానవునికి భయం ఏంటి? సస్తామనే భయం కదా. 90 సంవత్సరాలు అడిగి కూడా ఏం భయం ఉంటుంది? సస్తామేమోననే భయం కదా. కానీ పౌలేమన్నాడు చెప్పండి? పౌలేమన్నాడు? అమ్మా, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు కదా. అంటే ప్రభువు నమ్మిన బిడ్డలకు మరణం ఏం చేయదు, మరణ భయం లేదు. నేను ఇప్పుడు అంటాను, క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రం నువ్వు నేను పొందకపోతే నువ్వు ఇంకా ఎక్కడున్నట్టు? ఎక్కడున్నట్టు అండి? మరణ భయములో ఉన్నట్టే, మరణ దాస్యములో ఉన్నట్టే. మరణ దాస్యములో ఉంటే నువ్వు వెళ్ళే స్థలం ఏంటి? నువ్వు వెళ్ళే స్థలం ఏంటి? అది యాతన స్థలం అని లేఖనాల్లో రాయబడింది కదా. అట్లయితే ఏ వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళకూడదని దేవుని ఉద్దేశం? అమ్మ, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు కూర్చుంటారు. మీరు దయచేసి మీ కాన్సన్ట్రేషన్ అటు ఇటు పోనీయద్దు. మనం ఆలోచన చేద్దాం, యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మరణదాస్యంలో ఉన్న వాడిని ఏం చేయాలి? విడిపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అట్లయితే నేను అంటాను, దేవుని యొక్క ఉద్దేశాన్ని మానవుడు ఏం చేయాలి? నెరవేర్చాలి. నెరవేర్చలేదంటే అర్థం ఏంటి? నెరవేర్చకపోగా ఉన్నామంటే అర్థం ఏంటి? ఇంకా మీరు ఇంకా ఎక్కడున్నట్టు? పాపంలో ఉన్నాం కదా. వాస్తవానికి ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఏం పడుతుంది? ఏం పడుతుందండి? నా చొక్కా సగం తడిచిపోయింది కదా. అంటే ఇది ఎందుకు వచ్చింది మనకి? ఈ చెమట అనేది ఎందుకు వచ్చిందండి? ఇంతకుముందు చెమట లేదు మానవునికి. ఎప్పుడు వచ్చింది? అజ్ఞాతిక్రమం కదా, చెప్పిన మాట వినకపోవటం కదా. నేను ఇప్పుడు అట్లయితే మనం ఆలోచన చేయండి కొద్దిగా. మీరు నేను అప్పుడప్పుడు ప్రశ్న అడుగుతాను, ఖచ్చితంగా ప్రశ్నకి ఏముంటుంది? జవాబు చెప్పాలి కదా. మానవులమైన మనం మరణదాస్యంలో ఉన్నాం. మరణదాస్యంలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలి? ఇందాక చదివాం, వాక్యం చెప్తున్నాం, సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకపోవటం అంటే దాన్ని ఏం చేసుకున్నారని అర్థం అమ్మా? సద్వినియోగానికి వ్యతిరేకమైంది ఏంటి? దుర్వినియోగం. అట్లయితే సగం మంది ఇక్కడ ఎట్లున్నారు? సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏం చేసుకున్నారు? దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. నా ఉద్దేశం ఒకటే, యేసుప్రభు వారి యొక్క ప్రేమ ఏంటంటే, దేవుడు లోకమును మనందరికీ తెలుసుగా. ఎక్కడుంది ఆ వాక్యం? ఎక్కడుంది?
బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంది. ఎక్కడ ఉంది బైబిల్లో? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. పాపం ఒక పాస్టర్ గారంట ఇట్లాగే యోహాను 3:16 అన్నాడంట. ఆడు కూర్చున్న ఆయన, సభలో కూర్చున్న ఆయనకు ఒక ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓయ్ చెప్తే చెప్పు, నా గురించి ఎందుకు చెప్పావు అన్నాడట. ఏమన్నాడు? చెప్తే చెప్పుకోవా, నా గురించి ఎందుకు చెప్పావు అన్నాడు. ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాల. ఈయనేం చెప్పమన్నాడు, ఏం చదవమన్నాడు? యోహాను 3:16. ఆయన పేరు యోహాను. విషయం ఏంటంటే ఆయన 3 భార్యలు 16 మంది పిల్లలు అన్నారు. ఇప్పుడు ఆయనకు బాధ వేసింది. వాక్యం ఏం చేసింది? వాక్యం ఏం చేసిద్దండి? వాక్యం మాట్లాడిద్ది. వాక్యం మాట్లాడిద్ది. వాక్యం ఏం చేసింది? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వాక్యం ఏం చేసింది? 3,000 మందిని పొడిచింది. వాక్యం ఏం చేసిందండి? 3,000 మంది హృదయాలను పొడిచింది. వారి నోట్లో నుంచి ఏమొచ్చింది? అట్లయితే మేము ఏమి చేయాలి కదా, అట్లయితే మేము ఏమి చేయాలి కదా. వాక్యము నీతో మాట్లాడితే నీలో నుంచి ఏం రావాలి అమ్మా? ఏం రావాలి? ఈనాడు మానవులమైన మనం రకరకాల తంత్రాలు కల్పించుకుంటున్నాం. వాక్యానికి లోబడుతున్నామా? వాక్యాన్ని అంగీకరిస్తున్నామా? వాక్య ప్రకారం మనము జీవిస్తున్నామా? ఆలోచన చేయాలి. ఈ దినాలు ఏ దినాలు ఇవి? ఏ దినాలు ఇవి? చెడ్డ దినాలు. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఇది చెడ్డ దినం అనడానికి కారణం ఏంటంటే చూడండి, తిమోతి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, లేకపోతే తిమోతి పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 3వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో 195వ పేజీలో ఉంటుంది. 3వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూస్తే అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. దినములు చెడ్డం అంటే ఇప్పుడు ఏ దినాలు ఇవి? అపాయకరమైన దినాలు. ఇదే దినం అట్లయితే అంత్య దినం అంటే చివరి దినాలు. ఈ చివరి దినాల్లో ఎలా ఇది చివరి దినాలని మనం తెలుసుకోవచ్చు అంటే అక్కడ ఒక లిస్టు చెప్పాడు చూడండి. ఎలాగనగా అన్నాడు కదా, మనుష్యులు, స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, కాముకలు, దూషకులు, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. 5వ వచనం అన్నాడు, ఇది మనకి చాలా అవసరమైంది. ఏమన్నాడు? పైకి ఎలా ఉంటారంట? పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారులే, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారు. ఇది ఏ దినాలు అట్లయితే ఏ దినాలు ఇవి? ఈ స్వార్థప్రియులు ఎక్కడున్నారు? సజ్జన ద్వేషులు ఎక్కడున్నారు? క్రూరత్వం కలిగిన మానవులు ఎక్కడున్నారు? ఉదయకాలంలో లేచిన వెంటనే వాట్సాప్లో నేను ఒక వీడియో చూసా. ఏంటంటే ఒక 4 యవనస్తులు ఒక వ్యక్తిని పట్టుకొని భయంకరంగా కొడుతున్నారు. అది ఇక్కడెక్కడో చిన్నపరిమ ఎక్కడో జరిగిందని పెట్టారు. వాస్తవానికి నాకు తెలియదు, నేను వీడియోలో మాత్రమే చూసా. ఆ యవనస్తుడిని ఒకడేమో కాళ్ళ దగ్గర కొడుతున్నాడు, ఒకడేమో తల దగ్గర కూర్చొని భయంకరంగా గుద్దుతున్నాడు. అన్నా నేను చస్తానన్నా, చావరా అంటున్నాడు. అరే ఈయన చంపేద్దాం అంటున్నారు. మానవుల్లో ఏముంది? క్రూరత్వం, ద్వేషం, పగ కదా. అసలు మానవుడు తోటి మానవుడి మీదకి ఎలా వెళ్తున్నాడు? ప్రాణాన్ని తీయటానికి కూడా లెక్క చేయలే పరిస్థితి. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి మనస్తత్వం కలిగింది మానవుడు. ఇలా ఎందుకు తయారయ్యాడంటే ఇవే దినాలు, ఇవి చెడ్డ దినాలు, ఇది అంచె దినాలు. ఈ అపాయకరమైన దినాలలో దేవుడు మన అన్నాడు, మీరు ఏమైనా మనం చదివాం కదండి, సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. మానవునికి ఏముందండి? మానవునికి జ్ఞానం ఉందా లేదా? ఏ జ్ఞానం ఉంది? మానవునికి ఎదుటోడిని ముంచే జ్ఞానం బాగుంది, ఎదుటోడిని నాశనం చేసే జ్ఞానం ఉంది, ఎదుటోడిని ఇబ్బందులు పెట్టే జ్ఞానం ఉంది. మానవునికి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్ళలేదు? పరలోకానికి చేర్చే జ్ఞానముతో మానవుడు నింపబడట్లా. ఉదయకాలమున నేను ఆలోచన చేయాలి. నేను జ్ఞానం కలిగి అతి తెలివైన మానవునికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ తెలివిలు ఉన్నాయిలే, కానీ దీనివల్ల మానవునికి ఏమి ప్రయోజనం లేదు. దేవుని గ్రంథం అంటే అంటుంది, నువ్వు సద్వినియోగం చేసుకుంటే
నువ్వు జ్ఞానివి, నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నువ్వెవరు అన్నాడు? అజ్ఞానివి అన్నాడు. ఉదయకాలంలో నువ్వు జ్ఞానిగా వెళ్ళటానికి ఇష్టపడతావో అజ్ఞానిగా వెళ్ళిపోతావో నాకైతే తెలియదు, కానీ దేవుడి వాక్యం నీతో మాట్లాడును కాక. చూడండి దేవుని గ్రంథంలో కొంతమంది మరి అజ్ఞానంగా ప్రవర్తించిన వారు ఉన్నారు. చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ఉన్న వచనాలు కనుక మనం చదివితే, మీలో ఎవడైనా ఏంటట? దేవుని కృప నుండి దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరేదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. తర్వాత ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి. ఎన్ని రోజులు కూడంటండి? ఒక్క పూట కూటి కోసం ఏం అమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వానికి కొన్ని హక్కులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వాడికి ఏమున్నాయి? ఇంటిలో జ్యేష్ఠుడైన వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతను ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్ని రోజులు ఆహారానికి కొరకు చెప్పండి? ఒక్క పూటే, ఒక రోజు కాదు. రోజుకి ఎన్నిసార్లు తింటాం మానవుడు? ఒకసారి తినేవాడు ఉన్నాడు, 2 సార్లు తినేవాడు ఉన్నాడు, 3 సార్లు తినేవాడు లేదు, గంటకు ఒకసారి తినేవాడు కూడా ఉన్నాడు. ఏ గుంపులో ఉన్నాం మనం తెలియదులే, కానీ ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడంట? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏసావు ఎవరు? భ్రష్టుడైపోయాడు. ఒక్క పూట ఆహారం అతన్ని ఏం చేసింది? భ్రష్టత్వానికి అప్పగించింది. తర్వాత వచనంలో రాశాడు చూడండి, ఏమన్నాడు? 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఏం జరిగిన తర్వాత? జ్యేష్ఠత్వకు పోగొట్టుకున్న తర్వాత దేని కొరకు ఎదిగాడు? ఆశీర్వాదం కోసం ఎదిగాడంట. ఏమయ్యాడు? పొందాడా? దేవుడు నువ్వు జ్యేష్ఠుడిగా పుట్టించాడు, శ్రేష్టమైన స్థానం ఇవ్వాలని ఇష్టపడ్డాడు. కానీ ఒక్క పూట ఆహారం కొరకు అదేమన్నా ఇప్పుడు దాకా కనపడేది బిర్యానీనా? బిర్యానీ అండి? ఏం కూర అది? ఏం కూర? ఎర్రగుండా చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వ హక్కున అమ్ముకున్నారు. ఈనాడు మానవుడు అసలు నేనంటాను ఆయన ఆ కూరకు అసలు ఏమి లేకుండా అమ్ముకుంటున్నారండి. మానవునికి ఏమైపోయింది? అసలు విలువ లేదు. దేవుడిచ్చిన స్థానం గురించిన ఆలోచన లేదు. దేవుడు ఏ స్థానం కొరకు నిన్ను పిలిచాడో, ఎలాగా వినియోగించుకోవాలన్నాడో ఆలోచన మానవునికి లేదు. లేకుండా వ్యర్థంగా తిరుగుతున్నాడు. దేవుని ఉద్దేశం ఉంది. ప్రతి మానవునికి దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఆయన పుట్టించడంలో ఉద్దేశం ఉంది, ఆయన పెంచడంలో ఒక ఉద్దేశం ఉంది. దాన్ని తెలుసుకుంటే మానవుని జీవితం ఆదర్శవంతంగా ఉంటుంది. అది తెలియకపోతే ఏమైపోతాడు? భ్రష్టులైపోతారు. ప్రియమైన వాళ్ళ దేవుని గ్రంథంలో మీరు గమనించండి. వారు యోర్దాను దాటిన తర్వాత గోత్రానికి ఒకటి లెక్కన వారు ఏం చేశారు? వారు గుడారముల ఎదుట రాళ్లను నిలవబెట్టారు. గుడారం ఎదుట రాళ్లను నిలవబెట్టారు. ఎందుకు ఈ రాళ్ళు? చెప్పండి, ఎందుకు ఈ రాళ్ళు? తర్వాతి తరాలకు దేవుని కార్యాలను వివరించాలి. ఈనాడు మానవుడు భ్రష్టుడైపోవటానికి, మానవుడు పెడచెవిన పెట్టడానికి, మానవుడు తొలగిపోవటానికి కారణం ఏంటి? బాలుడు నడవలసిన త్రోవను ఎప్పుడు నేర్పాలి? బాల్యంలో నేర్పాలి. ఏమి నేర్పుతున్నాము ఈనాడు తల్లిదండ్రులు? ఏమి నేర్పుతున్నారు వాడికి? కదా 6వ నెలల ఆహారం పెట్టే రోజు నుండే వాడికి ఏమి నేర్పుతున్నారు? చెప్పండి. వాడు తిండో, వాడికి నోటికి నచ్చదు, ఏమి నేర్పుతున్నారు? సెల్ ఫోన్ ఇచ్చి వాడు తిప్పుకుంటాడు. అసలు ఎంత గ్రేట్గా చెప్పుకుంటారంటే, మా ఓడండి ఇట్టంటే ఒకటి వచ్చింది, అట్టంటే ఒకటి వచ్చింది. అసలు వాడికి కావాల్సింది వాడు ఎత్తుక్కొని పెట్టుకుంటాడండి. వా, ఎంత మురిసిపోతున్నారో తల్లిదండ్రులు. ఇప్పుడు నీ ఎదుట అట్టాగే ఉండాలే, రేపు వాడికి కావాల్సినవి వేరు.
రేపు వాడికి కావాల్సినవి వేరు. చెప్పండి, ఇక్కడ ఉన్న యవనస్తులు ఉన్నారుగా, రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతామని వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా 9 గంటల లోపే నిద్రపోతాను, పొద్దున్నే 5 గంటలకల్లా నిద్రలేస్తానని వాడు చేతులు ఎత్తండి. రాత్రులంతా ఏం చేస్తున్నారు? రాత్రులంతా ఏం చేస్తున్నారు? ముసుగులు వేసుకొని లైటింగ్ కనపడకుండా లోపల ఫోన్లు చూస్తున్నారు. జాగ్రత్త. మీ జీవితాలు ఎలా బాగుపడతాయి? మీ బ్రతుకులు ఎలా బాగుపడతాయి? తల్లిదండ్రులకు విధేయులా, మీరు అవిధేయులా? చెప్పండి. ఎందుకు మీలో దేవుని వాక్యం నిలవట్లేదు అంటే, వాక్యం మీ మీద ఏం లేదు. తల్లిదండ్రులు అట్టాగే ఉన్నారు. ఇటీవల కాలంలో కుటుంబం అంతా కూర్చొని భోజనం చేసేదంట. ఇప్పుడు భోజనానికి పిలిస్తే ఆమె కష్టపడి పిలుస్తామంటే, భోజనం అయిందని అంటే ఎవడు రావట్లా. ఆమె ఏం చేయలేదు తెలుసా? ఒక గ్రూప్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టాలి, మీల్స్ రెడీ అని పెడితే టక్కన లేచి వస్తున్నారు. వీడి జీవితం అంతా ఎక్కడ ఉన్నాడు? వాడి జీవితం అంతా బతుకంతా దానిలోనే ఉంది. రోజుకి 24 గంటలు కూడా చాలరాదు. ఫోన్లు ఏం చేసినాయి? అవసరమైంది కదా, కొనిస్తున్నాం కదా. ఒకప్పుడు టీవీ వచ్చిందంటే నువ్వు అమ్మో అనుకున్నావు కదా. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఒక్కొక్కడికి ఎన్నండి? ఒకటా రెండా? కొత్త మోడల్ వచ్చినప్పుడు అలా కొంటున్నాడు. ఫీచర్స్ కావాలి. ఏం ఫీచర్స్? రకరకాల ఫీచర్స్ కావాలి. జాగ్రత్త. చేతులారా మన పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా ఉన్నారా? ఆలోచన చేయండి. బిడ్డలు ఉన్నారా? దాన్ని దేని కొరకు ఉపయోగించుకోవాలి? ఏసేవాళ్ళే భ్రష్టత్వానికి అప్పగించుకోబాకండి. తర్వాత వెతికాడు కానీ దొరకలా. సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత నీ జీవితం రాదు. 10 సంవత్సరాల తర్వాత నేను 10వ తరగతిలో చదువుతానంటే ఎట్టంటారండి? ఏమంటారు? మిగతా పిల్లల ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. ఏమడలేవు కదా. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? ఉద్యోగం కాదు, పెళ్లి చేయాలి. ఉద్యోగం సంగతి తర్వాత ఏం చేయాలి? పెళ్లి చేయాలా. పెళ్లి చేసిన తర్వాత ఎట్టా? దానికోసం భార్య ఒక తన్ను తంతా ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత పిల్లోడు ఒకడు తంతా ఉంటాడు. ఏం చేస్తారు? ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. మన భక్తి జీవితం ఎలా ఉంది? మన విశ్వాస జీవితంలో మన పిల్లల పెంపకం ఎలా ఉంది? ఈనాడు యవనస్తులుగా ఉన్నవారు చూడండి, యవనస్తుల జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైన జీవితం. సమాజంలో రాజకీయ నాయకుడికి ఎవరు కావాలి? జనం కాదు, యవనస్తుడు కావాలి. జెండా మోసేవాడు కావాలి, పరిగెత్తేవాడు కావాలి, హుషారు కలిగినోడు కావాలి, ఉడుకు రక్తం కలిగినోడు కావాలి. వాడు దండించుకోడు, వాడి కోసం దండించుకున్నాడు ఒకడు కావాలి. ఏంటి జీవితాలు? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. మన యవనస్తులు, మన బిడ్డలు దేనికి అప్పగించుకుంటున్నారు? దేనికి బానిసలు అయిపోతున్నారంటే ఆలోచన చేయాలి. వారి జీవితాలు పాడైపోతున్నాయి, జీవితాలు నష్టపోతున్నారు కదా, భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నారు. వారు చిన్న వయసులోనే ఎంత భయంకరమైన వ్యసనాలకు లోనైపోతున్నారు మనం ఈ దినాల్లో చూస్తున్నాం. ఇది చెడ్డ దినాలు. పిల్లలను కాపాడుకోండి. యవనస్తుల దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం ఏం చేసిద్ది? అండి? దేవుని గ్రంథం, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. నీ వెలుగైన మార్గంలో నడవాలి. ఈ వెలుగైన మార్గంలో నడవాలంటే మన పిల్లలకి ఏం నేర్పాలి? వాక్యాన్ని చదవటం నేర్పాలి. వాక్యాన్ని మనం చదవాలి అని అంటే మన పిల్లలు చదవాలంటే ఏం చేయాలండి? గాంధీ గారు ఒక సిద్ధాంతం తెచ్చాడు. ఏం సిద్ధాంతం? స్వాతంత్రం తెచ్చింది అదే, సత్యాగ్రహం కదా. ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించాలన్నాడు. ముందు మనం ఆచరించాలన్నాడు కదా. అదే కదా. అలాగే తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లిదండ్రులు బైబిల్ చదివితే పిల్లలు కూడా ఏం చేస్తారు? చదువుతారు. మనం చదవకపోతే లోపం ఎక్కడుందో ఆలోచన చేయాలి. ఈ దినాలు చెడ్డగా అయిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు కారణమే, తర్వాత వచ్చిన జనరేషన్లో ఉన్న పిల్లలు కూడా కారణమే. కారణం ఏంటంటే వారికి ఏమి లేదంటే దేవుని వాక్యముల గురించిన అవగాహన లేదు. కాబట్టి వారు సద్వినియోగానికి బదులు ఏం చేసుకుంటున్నారు? దుర్వినియోగం చేసుకుంటున్నారు. నువ్వే గుంపులో ఉన్నావో? మీరే గుంపులో ఉన్నారో? సద్వినియోగం చేసుకుంటారా, దుర్వినియోగం చేసుకుంటారా? వేసామంట. తర్వాత వెతికాడు కానీ
అతనికి ఆశీర్వాదం దొరకనే దొరకల. మరొక మాట చూద్దాం. చూడు, మరొక వ్యక్తిని చూపిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏలయనగా తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని ఉండనిచ్చి ఉన్నావు. అదేమి నేర్పుతుందంట? జారత్వం, విగ్రహం, బలి, దాన్ని తినటం, అది నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తుంది? మోసపరుచుచున్నది. అట్లయితే ఇక్కడ ఒక సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. ఏ సంఘం అండి ఇది? అక్కడ రాయబడింది కదా, తుయతైరా సంఘం. ఈ తుయతైరా సంఘములో ఎటువంటి వారు ఉన్నారంట? యెజెబెలు బోధలు ఉన్నాయి అన్నాడు. యెజెబెలు బోధలు అంటే అదే చెప్పాడు కదండి. యెజెబెలు బోధ అంటే ఏంది? కాముకత్వం, రకరకాల భ్రష్టత్వాన్ని చెప్పి ఇది కూడా చేయొచ్చులే అని మోసపరుస్తుంది. ఈనాడు ఇటువంటి స్థితి ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది ఇది? సంఘాలలో ఉంది. చాలా విచారకరం. లోకంలో ఉంది. లోకంలో ఉన్నది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సంఘాల్లోకి వచ్చింది. ఈ సంఘాలు దీన్ని చేర్చుకోవడం ద్వారా సంఘాలు ఏమైపోతున్నాయి? దేవుని గ్రంథంలో దేవుడు చెప్పాడు, అయినా నీ మీద ఏం మోపుతున్నాను? తప్పు ఒకటి మోపుతున్నాను. తప్పు. దేవుని గ్రంథం ఏం చెప్పింది? తప్పు అయితే తప్పు అమ్మా, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. ఏంటి తప్పు? తప్పుడు బోధలు ఉన్నాయి, తప్పుడు కార్యాలు ఉన్నాయి, తప్పుడు పనులు ఉన్నాయి. జాగ్రత్త. లోకాన్ని గురించి మాట్లాడలే. ఎవరి గురించి? లోకంలో ఉన్నవాడు ఏటో మన మాట ఎండు. ఇప్పుడు మీరందరూ ఎవరు? కాస్త కోస్త దేవుని భయం ఉంది కాబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చారు. మీలో కూడా లోకం ఉండకూడదని ఈ సంగతులు హెచ్చరిస్తా ఉన్నాను. అయినా మీ మీద ఒక తప్పు మోపుతున్నా. మీలో ఏముంది? యెజెబెలు క్రియలు ఉన్నాయి. జాగ్రత్త. మారు మనసు పొందండి. మార్చుకోండి, సద్వినియోగం చేసుకోండి. జ్ఞానుల వలె ఉండండి. దేవుని వాక్యం వల్ల ఏం చేస్తూ ఉంది? హెచ్చరిస్తుంది. మరొక మాట చూద్దాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం, లేకపోతే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. నేను ఒక 2 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12 నుంచి 15 వరకు ఉన్న వచనాలు కనుక మనం చదివితే, 7వ అధ్యాయం 12-15. ఈ మాట అక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేశారంట? శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక ఏమయ్యారు? వెనుకకు తిరిగారు. ఎవరు వీరు అమ్మా? ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు ఎవరు? దేవుడు అన్నాడు, వీరు నా ప్రజలు అన్నాడు కదా. దేవుడు గర్వంగా వారి గురించి ఏం చెప్పాడు? వీరు నావారు అని చెప్పాడు కదా. ఈ ప్రజలు ఏమయ్యారంట అమ్మా? ఏమయ్యారు? అక్కడ ఏం చెప్పాడు? ఇశ్రాయేలీలు ఏమయ్యారంట? శాపగ్రస్తులయ్యారు అనే మాట రాయబడింది. ఎందుకు శాపగ్రస్తులయ్యారు? ఎందుకు శాపగ్రస్తులయ్యారు? శత్రువులు ఎదుక నిలవలేకుండా పారిపోయారట. చూడండి, అసలు శత్రువుల మీద విజయం ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. ఆ దేవుడే వారిని నా ప్రజలంటే, శత్రువు ఎదుట ఒక ఈ విశ్వాసి నిలవలేక పారిపోతున్నాడంటే, వెనుదిరిగాడంటే అర్థం ఏంటి? ఎందుకు వెనుదిరిగాడు? ఎందుకు పారిపోతున్నాడు? శత్రువుకి ఎందుకు అతన్ని అప్పగించాడు? చూడండి, ఇశ్రాయేలీల చరిత్ర చూడండి. ఇశ్రాయేలీలను అన్య రాజులకు దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వారిలో ఉన్న పాపం, వారిలో ఉన్న లోపాలు, పాపాలు మానవుని ఎక్కడికి అప్పగిస్తున్నాయి? శత్రువు చేతికి అప్పగిస్తున్నాయి. ఈనాడు ఇశ్రాయేలీలు ఎవరికి అప్పగించబడ్డారంట? శత్రువు ఎదుట నిలవలేక వారు వెనుతిరిగి పారిపోతున్నారు. కారణం ఏంటంటే, వారిలో ఏముంది? పాపం. వీరిలో పాపం ఉందని తెలియక ఒక ఆయన బట్టలు చించుకొని ఏడుస్తా కూర్చున్నాడండి. ఎవరైనా యెహోషువ గారు
కదా. అరే ఇంత గొప్ప ఎరుకోను పడగొట్టాము, ఎరుకో మీద విజయాన్ని పొందాము, హాయి వారు ఎంత అనుకున్నారు. హాయి వారి మీద యుద్ధానికి వెళ్ళేలోపు వీళ్ళ ఏముంది, ఏం జరిగింది, పాపం జరిగింది. ఏంటా పాపం, ఏంటా పాపం చెప్పండి. మనందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎవరైనా శాపగ్రస్తమైన దానిలోంచి ఏది మీరు తీసుకోవద్దన్నాడు. కానీ ఒక ఆయన ఏం చేశాడు, సమాజంలో వాడే, మేలు కలిగిన వాడే, ప్రభువుని వెంబడించేవాడే కదా, వారితో పాటు ప్రజలతో పాటు నేను కూడా ఒకడిని వెంబడించిన వాడే ఏం కోరుకున్నాడండి. ఆకాను పేరు చెప్తున్నా, నేను చెప్తున్నా. ఆకాను ఏం కోరుకున్నాడు, దేవుడు వద్దన్న దాంట్లో నుంచి తీసుకెళ్ళి గుడారం మధ్యలో పాతి పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీయులకి ఏమైంది, అవమానం, సిగ్గు, వెనుదిరిగారు కదా. అంతేకాదు 3,000 మంది ఇశ్రాయేలీయులు వారు చనిపోయారు. ఒకడు చేసిన పాపం, ఒకడు చేసిన తప్పు ఎంతమందికి శిక్ష పడింది, 3,000 మంది యోధులు చనిపోయారు. సరే, ఆ యోధుల యుద్ధంలో వారికి భయం లేదు, ప్రాణం కోసమే పోరాడతారు. వాడు చనిపోయారు అనుకుందాం. తర్వాత జరిగితే దేవుడు యెహోషువతో మాట్లాడాడు. పాళెంలో ఏముందన్నాడు, పాపం ఉంది అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఒక సంఖ్య చెప్పాడు, గోత్రాన్ని చెప్పాడు. మీకు రేపటి ఉదయకాలమున మరలా మనం అందరం కూడా కూడుకుంటాం, ఏం లోపం ఉందో మీరు బయట పెట్టండి అన్నాడు. సమయం ఇచ్చాడా లేదా, తప్పు చేసిన యోగానికి తెలుసా, ఆకానికి తెలుసా తెలియదా, నేను తప్పు చేశాను, నా తప్పు వలన ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఏం దొరికింది, ఇశ్రాయేలీయులకు అవమానం జరిగింది. ఈ అవమానం పోగొట్టాలంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి, నేనేం చేయాలి, నా తప్పు ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, ప్రభు పాదాల మీద పడాలి. ఈ జ్ఞానం ఎవరిలో లేదు, ఆకానులో లేదు. దేవుడు సమయం ఇచ్చాడు, ఇవాళ మాట్లాడాడు, రేపటి వరకు దేవుడు సమయం ఇచ్చాడు. రేపు ఏం చేయాలి, అయ్యా జరిగిన పొరపాటు ఒప్పుకోవాలి. కానీ ఆకాను ఏం చేయలేదు, ఒప్పుకోలా, విడిచిపెట్టలా. ఎక్కడి వరకు అంటే ఒక్కొక్క గోత్రాన్ని పిలిచాడు, మనవణ్ణి పిలిచాడు, అందరిని పిలిచాడు. ఆఖరికి ఆకాను పట్టబడ్డాడు కదా, బయటకు వచ్చాడు. అప్పుడేమంటున్నాడు, నిజమే, నేను పాపం చేసింది నిజమే కదా, అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత దేవుడు ద్వారాలు మూసిన తర్వాత, నోవహు ఆ ఓడ తలుపులు వేసుకున్న తర్వాత జనాలు నీళ్లు పెరిగే కొంత ఏం వేశారు, కేకలు పెట్టారు కదా, అయ్యా తలుపుల్ది. ఏమన్నాడు నోవహు, ఏమన్నాడండి, దాని ద్వారం ఎక్కడుందో నాకు తెలీదు, దేవుడు దాన్ని మూసాడు, తెరిచే శక్తి నాలో లేదు. దేవుడు ద్వారం మూసేదాకా, దేవుడు ఉగ్రత చూపేదాకా ఇంకా ఎంతకాలం కఠినంగా ఉంటావు. ఒక రోజంతా సమయం ఇచ్చాడు, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఆకాను ఏమైపోయాడు చెప్పండి, ఏమైపోయాడు. ఆకాను ఒక్కడైనా మరణించింది, ఏమండి, ఆకాను ఒక్కడైనా మరణించింది. ఆకాను కుటుంబం అంతా, పిల్లలు కదా, వారి పశువులు, వీటన్నిటి నాశనం అయిపోయారు. కారణం ఏంటి చెప్పండి. మా ప్రశ్నకి సమాధానం ఉండదు, నేను అడిగా ఇందాకే. ప్రశ్నకి ఏముంది, ఎందుకు నాశనం అయ్యారు, ఆకాను కుటుంబం ఎందుకు నాశనం అయింది, కాపాడేవాడు లేక, క్షేమం ఇచ్చేవాడు లేక, భద్రపరిచేవాడు లేక, ఏమన్నా ఎందుకు నాశనం అయ్యారు వాళ్ళు, ఎందుకు, మనసు మార్చుకోక దాచుకున్నాడు కదా, ఎలీషా అడిగాడు కదా తన సేవకుడిని, ఏమడిగాడు, ఏమయ్యా పరిగెత్తి తెచ్చుకున్నావు కదా, నీతో పాటు నా మనసు రాలేదా, ఏంటి నా మనసు, నా వద్దనుకున్నదాన్ని, నేను వద్దన్నదాన్ని, నా సేవకుడు అయ్యుండి, నా దాసుడు అయ్యుండి, నా శిష్యుడు అయ్యుండి నీకు కావాలా. ఏంటంటే మానవుని జీవితం, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, దేవుని వాక్యం ఎలా మాట్లాడుతూ ఉంది, ఆలోచన చేయాలి. వద్దన్నది కోరుకొని ఏం తెచ్చుకుంటున్నారు. ఈనాడు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతుంది. యవనస్తులు ఏం చేస్తున్నారు,
పెడదారిని పడుతున్నారు. ఒక్క ఇంటిలో కూడా నేనంటాను సమాధానం లేదు, నెమ్మది లేదు. క్రీస్తు లేని చోట ఏమి లేదు, సమాధానము లేదు. మానవుని జీవితం అంతా అసమాధానమే. ఈ మధ్యాహ్నమైన ఆలోచించాయి. దేవుడు నీకు ఇంకా సమయం ఇచ్చాడు. దేవుడు నీకు ఇంకా సమయం ఇచ్చాడు. ఇప్పుడైనా ఏం చేయాలి? ఇప్పుడైనా నీ తప్పులు ఒప్పుకో, ఇప్పుడైనా నీ పాపాలు ఒప్పుకో, నీ స్థితిని మార్చుకో. దేవుని గ్రంథం అదే చెప్తా ఉంది. నువ్వు మార్చుకోకపోతే నువ్వు వెళ్ళే స్థలం అది యాతన స్థలం, యాతన స్థలం. యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు యేసుప్రభు వారే మాట్లాడుతూ అన్నాడు. ఒక ఉపమాన రీతిగా చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఏమండి ఎవరు? ఒక పేదవాడు ఉన్నాడు కదా. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరు చచ్చిపోయారు. మనకు తెలుసు కాబట్టి దాటిపోతున్నా. ధనవంతుడు ఆ యాతన స్థలంలోకి వెళ్ళి ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడు? పైకి చూశాడు కదా. ఎక్కడుండి ఎక్కడుండండి? యాతన స్థలం అగ్నిలో ఉండి పైకి చూశాడు కదా. పైకి చూస్తే ఎవరు కనపడ్డారు? ఎవరు కనపడ్డారు? అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు ఈ ఇంటి ఎదుట రోజు అసహించుకున్నవాడు అబ్రహాము రొమ్మున కనపడ్డాడు. నేను అంటాను, ఇప్పుడు వాక్యం చదవటానికి ఏం పెట్టాలి? వాక్యం చదవటానికి కళ్ళద్దాలు పెట్టాలి. ఇప్పుడు ఈయనకి అగ్నిగుండంలో పడ్డ తర్వాత చూపు ఏమైంది? చూపు చాలా క్లియర్గా ఉంది. ఎక్కడో ఉండి అబ్రహాం చూశాడు. ఇంకెవరిని చూశాడు? అబ్రహాం రొమ్మున ఆనుకున్న వాడిని కూడా చూశాడు. చూపు స్పష్టంగా ఉంది. ఎవరికి ఎవరికి? అగ్నిగుండంలో ఉన్నవాడికి. ఆ మాట చెప్పుకోండి. ఎవరికి? అగ్నిగుండంలో ఉన్నవాడికి చూపు స్పష్టంగా ఉంది. నోరేం చేసింది? నోరేం చేసింది? మాటలు ఉన్నాయా లేవా? మాటలు ఉన్నాయా లేవమ్మా? ఏమన్నాడు? ఏమని కేకబెట్టాడు? తండ్రివైనా అబ్రహామా అన్నాడు కదా. నాకు ఏమన్నాడు ఇప్పుడు? మళ్ళా లాజరును పంపు, నాకేం కావాలి? నాకు దాహం అవుతుంది అన్నాడు. అంటే ఏం తెలుసు? కంటి చూపు బాగుంది, నోటి మాట బాగుంది, దాహం ఏందో, దాహం లేకపోయే స్థితి ఏందో అన్నీ అర్థమైనవి కదా. ఏమండి, ఎవరైనా చూస్తా కాలే పొయ్యిలో చేయబెట్టారు అనుకోండి, ఏమైంది? ఏమైందండి? నేను చెప్తే ముగించేస్తాను. నేను ఇంకా ముగించేస్తాను. ఏమైంది? కాలిద్ది. మళ్ళా తెల్లారి పెడితే బాగుంటుందా? ఈరోజే కాలింది, చేతి నిండా గాయమైంది. తెల్లారి మళ్ళీ పెడితే ఒకేమన్నా అసలు ఇట్టాగే మురకన్నా మా బెల్లే చెప్పిన మాస్టర్ గారు, అగ్నిగుండంలో మా వాళ్ళందరూ ఉంటారు అన్నాడు. ఎవరు? మా వాళ్ళందరూ ఉంటారు. ఇక చెప్తున్నాను లిస్ట్. చిరంజీవి ఉంటాడు, శ్రీదేవి ఉంటుంది. అబ్బో అసలు మాకు కావాల్సినంత ఆనందం అన్నాడు. నిజమే, బాగా ఆనందం కదా. అన్నీ బాగానే ఉన్నాయి. ఈ అగ్ని అంట. సరే అట్టయితే రా, ఓ పని చేస్తానండి నాకు. ఆ పాస్టర్ గారు ఆ కాలుతున్న పొయ్యి దగ్గర తీసుకెళ్ళి చెయ్యి పెట్టాడంట. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చింది, తిట్టాడు, వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం మాట్లాడలేక వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లారి వచ్చాడు. తెల్లారి వచ్చి ఏరా చెయ్యట్టంది అన్నాడు. ఏందండి నువ్వు ఈ పని చేసావు, నా చెయ్యి చూడు ఎట్ట కాలిపోయింది అన్నాడట. మళ్ళీ ఆ చెయ్యిని తీసుకెళ్ళి ఎడబెట్టబోతున్నాడు. మళ్ళీ చెయ్యి తీసుకెళ్ళి ఎడబెట్టబోతున్నాడు. ఆ అగ్నిగుండంలో లేదా ఆ పొయ్యిలో మళ్ళీ చేయి పెట్టబోతే ఒక్కసారి వాడు తిరుగుబడి నేను పెట్టనన్నాడట. అంటే బాధ పెరిగిందా తగ్గిందా? మానవుడికి అలవాటైద్దా? ఎంత వెర్రివాదనలు అంటే, అమెరికాలో ఉన్నవాడు బతుకుతున్నాడు, భారతదేశంలో ఉన్నవాడు బతుకుతున్నాడు. ఈడ పగలు ఆడ రాత్రి, మానవుడు అడ్జస్ట్ కాలేదా అంటున్నాడు. ఈ తెలివి. అగ్నిగుండం అడ్జస్ట్ కాదు. ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు, మానవుని శరీరం అంట పూర్తిగా కాలిపోయి బూడిదైంది. తిరిగి మరలా కొత్త శరీరం ఏర్పడింది. మరలా ఈ శరీరం ఏమైంది? మరలా ఈ శరీరం అయింది. మళ్ళీ దేహాన్ని ధరించుకుంటే దీంట్లో కండలు వస్తాయి. మళ్ళీ ఫ్రెష్గా కదా. వాడు నయమాను శరీరం ఎట్టయింది? పసిపిల్ల కుష్టి వ్యాధి పోయిన తర్వాత పసిపిల్ల శరీరం అయినట్టుగా మళ్ళీ శరీరం ఏర్పడింది. ఈ శరీరం మళ్ళీ ఏమైంది? మళ్ళీ తగలబడిద్ది.
మళ్ళీ బూడిదైద్ది, మళ్ళా శరీరం ఏర్పడుద్ది. బాధ పెరిగిద్దా తగ్గిద్దా? ఎంతకాలం అమ్మా, ఎంతకాలం? యుగ యుగములు ఈ బాధ తప్పించుకోవాలనే యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. జీవితకాలం అంతా మరణదాస్యంలో ఉన్న మానవుణ్ణి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన నిమిత్తం ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు. కలువరిలో ఆయన పొందిన శ్రమలు చూడండి. ఆయనలో పాపం లేదు, ఆయనలో నేరం లేదు. ఆయన అన్యాయమైన తీర్పుకి అప్పగింపడ్డాడు. ఎవరి పాపం? యెషయా గ్రంథం 53 మన దోషములు ఆయన మీద మోపబడ్డాయి, మన అతిక్రమాలు ఆయన మీద, మన దోష శిక్ష ఆయన భరించి మన కొరకు ప్రాణమే పెట్టాడు. ఎందుకు? నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయటానికి. దీన్ని నిర్లక్ష్యం చేద్దామా? ఈ దినాల్లో ఏ దినాల్లో ఉన్నావు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆకాను వలె నువ్వు నాశనమై నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తావా? ఆలోచన చేయి. ఒక మాట చెప్తాను. అపోస్తల కార్యములో 17వ అధ్యాయంలో చూడండి, ఒక మాట నేను గమనించి చెప్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము. అక్కడ 3 రకాల వ్యక్తులు కనపడతారు. అది చెప్పి ముగిస్తాను నేను. 17వ అధ్యాయము 32. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు ఏం చేశారంట? అమ్మ మీరందరితో కొందరు ఏం చేశారు? అపహాస్యం చేశారు. మరికొందరు దీని గురించి చెప్పుకొని మరొకసారి విందాములే అనుకున్నారంట. తర్వాత పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. 3 రకాల వ్యక్తులు చెప్పారు. కొందరు ఏం చేశారు? అపహాస్యం చేశారు. దేవుని వాక్యాన్ని ఏం చేశారు? అపహాస్యం చేశారు. మరికొంతమంది ఏమన్నారు? మళ్ళా ఇంతాంలే అనుకున్నారు. మరికొంతమంది ఏం చేశారు? మరికొంతమంది ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. నువ్వే గుంపులో ఉంటావో? అపహాస్యం చేసే గుంపులో ఉంటావా? మళ్ళొకసారి ఇందాంలే అనుకుంటావా? రేపు నీది కాదు, రేపటికి రూపే లేదు. నమ్మే గుంపులో ఉంటావా? దినములే దినాలువి చెడ్డ దినాలు. సమయాన్ని ఏం చేసుకున్నాం? సద్వినియోగం చేసుకుందాం. ప్రభు కొరకు పని చేద్దాం. ప్రభుకు హృదయాన్ని ఇద్దాం. ప్రభు బిడ్డలుగా తెచ్చుకుందాం. 4 రుచులు ఎరుక, పప్పుకు తాలింపు, బట్టకు జాడింపు. మనం వేసుకున్న బట్టలు ఈ చెమటతో అల్లాడిపోతాం. సాయంత్రానికి తీసేసిన తర్వాత వెంటనే వాటిని ఏం చేయాలా? ఉతకాలి. ఉతికినప్పుడు మనం ఏం చేస్తాం? జాడిస్తాం. జాడించగానే మురికి పోదు. అప్పుడు మరల ఇంకో మాట చేస్తాం. దాన్ని ఏం చేస్తాం? సోప్ పెట్టో సరిపేసో ఒకసారి ఉతకడం జరుగుద్ది. జాడించినా వెంటనే మురిగిపోదు, ఉతుకుతాం. ఉతికిన తర్వాత మళ్ళీ జాడిస్తాం అన్నమాట. అవునా కదా? బట్టకు జాడింపు, అట్లాగే మనిషికి పొగిడింపు. మీరు చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆసక్తితో, అసలు చెమట ఇంత లోపల ఒక్కపోతగా ఉన్నా సరే కూడా అంటుంటారు ఈ మధ్యకాలంలో. ఈ 2 ఏళ్ళతో ఏమి చెమట ఈ గాలి తగులుతో తెలియదు. మిమ్మల్ని చూసి చాలా అద్భుతంగా అనిపించింది. చాలాసేపు కూర్చున్నారు. ఒక్క నిమిషం లేచి నిలబడండి. అయ్యగారు ఏదో యాక్టివిటీస్ చేయాలా, అవి చేయాలా, ఇవి చేయాలని చాలా ప్లాన్లు వేసాం, కానీ అన్నీ అనుకూలించలేదు అన్నారు. సో మీతో యాక్టివిటీ ఏం చేయించను, కానీ ఓకే బైబిల్ కింద పెట్టండి. బైబిల్ కింద పెట్టారా? పక్కన ఉన్న వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఒకసారి పక్క తిరగండి. ఎదురెదురు నిలబడండి. కొంచెం తిరగండి, అటు ఇటు తిరగండి. కొంచెం ఎదురెదురు నిలబడండి. ఆపోజిట్ ఎదురెదురు నిలబడండి. వందనాలు చెప్పండి. బాగున్నారు. దండాలు పెట్టకండి, వందనాలు చెప్పండి. వస్తూ ఉంటే మనకు ఎక్కువ చోట్ల కనపడతాం. సంస్కారవంతమైన సోపు. అబ్బా, మీ అందరికీ తెలుసు సోపుకి ఇంత సంస్కారం ఉంటే మనుషులమైన మనకి ఎంత సంస్కారం ఉండాలా? అందరికీ వందనాలండి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు కదా. పక్కన చెప్పండి, వందనాలు చెప్పండి. రాజకీయ నాయకులు పెట్టిన దండాలు పెట్టకండి. సో షేక్ హ్యాండ్ ఇవ్వండి. పక్కన ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ అటు ఇటు కదిలేండి. అందరికీ పక్కన వెనక ఉన్న వాళ్ళకు వెరీ గుడ్. కొంచెం కదలండి, అటు ఇటు కదలండి. ఓకే రైట్. ఒకసారి చేతుల పైకి ఎత్తండి.
స్తోత్రం. హల్లెలూయా. అమ్మో గట్టిగానే ఉన్నారు. నేనేమనుకున్నా పోవయ్య అంటారేమనుకున్నా. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టగలరా? ఆమేన్. మీకు భవిష్యత్తులో బీపీ షుగర్ రాకుండా ఉండాలన్నా, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్న యాక్టివిటీ అనమాట. ఒకసారి పక్క తిరగండి, మరలా వాళ్ళ వైపు తిరగండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఈరోజు ఈ కూడికకు వచ్చినందుకు చెప్పండి. ఈరోజు ఈ కూడికి వచ్చినందుకు మీరు, నేను ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాము. దేవుడు ఆయన సన్నిధి ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనలను దర్శిస్తున్నాడు. ఈ రోజు నుంచి ఒక నూతన అధ్యాయం ఎదురు తిరగండి అమ్మా, ఎదురు తిరిగి చెప్పండి. చక్కగా చెప్తున్నాను. చేతులు పట్టుకోండి, కుర్చీ పట్టుకోండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఒక నూతన అధ్యాయము ప్రారంభం కాబోతుంది. దేవుడు మిమ్మును నన్ను ఆశీర్వదించబోతున్నాడు కనుక మనము ఎంతో అటు చూడు, ఒకరినొకరు చూడండి, ఒకరినొకరు చూసి మనము ఎంతో ధన్యులము, రానివారు అన్యులు. దేవుడు మనకు ధన్యత ఇచ్చినందుకు స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు కొట్టండి చప్పలు గట్టిగా. ఆమేన్. కూర్చోనండి. చాలా మంచివారు మీరు. నాకేమో మైక్ పట్టుకుంటే ఈరోజు కుర్రకారు చేతుల్లో బైకు, పాస్టర్ గారి చేతుల్లో మైకు, ఈ రెండు కంట్రోల్ కావటం కష్టం. మైక్ పట్టుకుంటే పాదకు 2 అయింది. నేనైతేనేమో తక్కువ ముగించాలని ఎప్పుడు మా పాస్టర్మ్మ గారు ఎదురు కూర్చొని నాకెళ్ళి ఉరించి వస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆమెను నేను కూర్చోమని చెప్తాను అన్నమాట. నువ్వు చూస్తే నాకు అర్థమవుద్దమ్మా అని. ఎందుకంటే నా లాంటి పాస్టర్ గారి దగ్గరికి రాలేక విశ్వాసులందరూ కలిసి పాస్టర్మ్మ గారి దగ్గరికి వెళ్ళారంట. పాస్టర్ అక్క అందరు అక్క అన్న అంటారు కదా. మామూలు పాస్టర్ గారు అంటారు, అయ్యగారు అంటారు, అన్నయ్య అంటారు. అన్నయ్య అంటే కొంచెం ఆత్మీయంగా దగ్గరగా ఉంటుంది, అయ్యగారు అంటే ఏదో కొంచెం దూరంగా ఉన్నట్టు ఉంటుంది. గౌరవంగా వచ్చాం కానీ అన్నయ్య అని పిలిస్తే ప్రేమతో ఉంటుంది కదా. అక్క అన్నయ్య గారికి కొంచెం చెప్పండి, మరీ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు టైం అని అంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమండి మీతో మాట్లాడాలండి అన్నది. చెప్పండి ఏంటి పాస్టర్మ్మ గారు అని అంటే, ఏం లేదు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు, కొంచెం తగ్గించుకోనండి అంటే ఈ పాస్టర్ గారు అన్నారంట, నాకు కూడా తక్కువ చెప్పాలనిపిస్తుంది పాస్టరమ్మ. అదేంటో మైకును చూడగానే మైకం వచ్చేస్తుంది, పులిపిట్టును చూడగానే పూనకం వచ్చేస్తుంది పాస్టరమ్మ. అర్థమైందా? మైకును చూడగానే ఏమనిపిస్తుందంట, పులిపిట్టు చూడగానే. అందుకొరకు సమయం కూడా నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళిపోగానే ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత మరలా విశ్వాసులు అందరూ వచ్చేసి పాస్టరమ్మ ఏంటమ్మా ఇదివరకటి కంటే ఇంకెక్కువ చెప్తున్నారు అని అంటే, మరలా పాస్టరమ్మ గారికి చెప్తే పాస్టరమ్మ గారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే, ఏం చేద్దాం అర్థం కావట్లేదు, నువ్వు ప్రార్థన చేయి. నేను కూడా పాస్టరమ్మ గారికి చెప్తాను, నువ్వు ప్రార్థన చేయండి. మేము చాలామంది పాస్టర్ గారు ఎట్లని మాట్లాడుకుంటాం, అసలు ఈరోజు ఎట్లా ఉంది, కూడికి ఎట్లా ఉంది, అందరు ఎలా ఉన్నారు. సో ఒకరోజు అనుకోని రీతిలో పాస్టర్ గారికి కొంచెం పంటి నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే లోపల ఉన్న పళ్ళన్నీ పాడైపోయినాయి. పాస్టర్ గారికి చివరికి ఒక రోజు తర్వాత ఒకటి పండ్లు పాడైపోతే, ఆ పండ్లు ఏమంటారు, పీపి పండ్లు వచ్చినాయి. ఇంకా ఈ క్యూర్ కావు, తీసేయాల్సి వచ్చేసిన తర్వాత మొత్తం పళ్ళు తీసేసారు. చివరికి పెట్టుడు పళ్ళు పెట్టారు. కొన్ని రోజుల పాటు పాస్టర్ గారు చర్చికి రావటం బంద్ అయిపోయింది, ఎందుకంటే పళ్ళు లేవు కదా. అప్పుడు విశ్వాసులందరూ కూడా చాలా సంతోషించారు, ఎందుకంటే పాస్టరమ్మ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టరమ్మ గారు అరగంటకే వాక్యం ముగిస్తున్నారు. అరగంట ముద్దు, 30 గంట హద్దు, గంట వద్దు, ఆ తర్వాత అంతా రద్దే. ఇంత తర్వాత చెప్పినా ఇంక ఉపయోగం ఏముంది అన్నట్టుగా పాస్టరమ్మ గారు చక్కగా చెప్తుంటే అందరు సంతోషిస్తున్నారు. చివరికి పాస్టర్ గారు బాగైపోయి పళ్ళు కొత్త సెట్ ఒకటి పెట్టించుకొని, ప్రియులారా
ప్రియులారా, మీ అందరి ప్రార్థన వలన దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి నా పళ్ళను స్వస్థపరిచి మందిరాన్ని తీసుకొచ్చినారంటే పాస్టర్ గారిని చూసి అందరూ సంతోషించారు. కానీ లోపల గుండె గుబుక్కుమంటుంది. ఏంటంటే పాస్టర్ గారికి ఉన్న అలవాటేంటి? అదే కదా మాకున్న అలవాటు. అదే మైక్ వస్తే మైక్ టైసన్లు అన్నమాట. సో పాస్టర్ గారు నిలబడ్డారు. ఇది వరకు 2 గంటలే చెప్పేవాడంట. ఆ రోజు మొట్టమొదట చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది కాబట్టి ఇన్ని రోజుల గ్యాప్ సంఘానికి దూరం అయిపోయినానన్న తలంపు, ఇన్ని రోజులు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారో, సంఘం అంతా ఎట్లుందో అనే బాధతో మొత్తం సాక్ష్యము అయ్యి కలుపుకొని ఒక 4 గంటలు చెప్పేసాడంట. 4 గంటలు అయిపోయిన తర్వాత ఇంకా పాస్టర్ గారు చెప్పిన దానికి సారం అంతా పోయింది. హలో, మీరందరూ ఇక్కడే ఉన్నారా? హలో అంటే మీరందరూ హల్లెలూయానండి. హలో, లేకపోతే పోవయ్యానండి. మీరు ఏమనుకున్నా అదంటే నేను తప్పనిసరిగా పోతా. హల్లెలూయా అంటారా, పోవయ్య అంటారా? ఒకసారి గట్టిగానండి. ఏమంటారు? హలో హలో ఒకసారి నేను ఇట్లా చప్పట్లు కొట్టండి అని అంట. మీరు అప్పుడు చప్పట్లు కొట్టండి. సైగే చేస్తా. అలాగే 2 చేతులు ఎత్తుతాను పైకి, హల్లెలూయా చెప్పండి అని. ఊరికి సైగే చేస్తా. మీరేం చెప్పాలా? ఓకే. ఓకే. పాస్టర్ గారు 4 గంటలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. మరలా మీలాంటి విశ్వాసులు, అమ్మగారు ఏంటమ్మా ఇంత అయిపోయింది చూడండి అమ్మ, ఇదివరకు అయ్యగారు 2 గంటలే, ఇప్పుడు పళ్ళు పెట్టుకొని వచ్చిన తర్వాత 4 గంటలు. పాస్టర్ గారు ఇమ్మీడియట్గా ఏం చేసిందనంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి, అసలు మీకు ఏదో పొరపాటు జరిగింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం పదా. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పళ్ళ డాక్టర్, మా పాప పళ్ళ డాక్టర్ అనమాట. మా పాప లాంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు చెకప్ చేశారంట. చెకప్ చేసి అయ్యయ్యో పొరపాటు జరిగింది పాస్టర్ గారు అన్నారంట. ఏం జరిగిందమ్మా అంటే ఆడవాళ్ళ పళ్ళు మిగి పెట్టామండి అన్నారంట. సో బైబిల్లో రాసిన 40 మంది భక్తులు పురుషులే. పురుషులకేమో ఫుల్ స్టాప్ ఎక్కువ, ఆడవారికేమో కామాలు ఎక్కువ అంట. ఆడవాళ్ళ రాసింటి బైబిల్ ఇంకెంత పెద్ద గ్రంథం అయి ఉండేదో. అందుకొరకు ఈరోజు ప్రసంగికులు 2 పిలిచారు, అది కూడా పురుషుల్నే. అందుకొరకు క్లుప్తంగా చెప్పు, వారు ధన్యులు మరలా పిలువబడతారన్నట్టుగా మీకు ఒక కొన్ని విషయాలు చెప్తా. అర్థమైందా? కొన్ని విషయాలే. అవి మీ మనసులో దాచుకుంటే ప్రభు రాక ఆలస్యమైతే, మన పోక ఆలస్యమైతే ఇదే సంవత్సరం అక్టోబర్లో మంచి వర్తమానికులు రాబోతున్నారు. ఆ రోజు కూడా వచ్చి మీతో మాట్లాడతానని ఆశపడుతున్నాను. ఆ రోజు ఫుల్ టైం మీతో ఇస్తాం. 2 మెసెంజర్స్ వస్తున్నాము. అక్టోబర్లో ఆల్రెడీ అయ్యగారు మాట్లాడారు, డేట్ ఫిక్స్ చేసేసాము. అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ టైం, ఉదయం ఒకళ్ళము, సాయంత్రం ఒకళ్ళము. ఎందుకంటే నేను గంట చెప్పానంటే నా వెనక ఆయన వచ్చి చెప్పాడంటే 2 గంటలు ఆయన సరిపోదు. అంటే లెంతీ ప్రార్థన, లెంతీ మెసేజెస్ ఉంటాయి అన్నమాట. కానీ మీకు ఇష్టమంతా కూడా బోరు కొట్టదు. ఎందుకు వచ్చామా అని బాధపడరు, ఎందుకు రాలేకపోయామా అని తెలుసుకున్న వారు బాధపడతారు. ఆ రోజు చక్కగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు యవనస్తుల కోసము, మరి ముఖ్యంగా సేవకులైన వారి కోసం కూడా, ఎందుకంటే మాకు గుంటూరులో ఒక చిన్న ప్రేయర్ టీం ఉంది. 25 మంది సేవకురాళ్ళు, మొత్తం 50 మంది దాకుంటాం. కోవిడ్లో ప్రేయర్ టీం స్టార్ట్ చేశాము. ఈ 3 సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి చిన్న బృందం ద్వారా, ఈ ప్రేయర్ టీం ద్వారా లిటిల్ ఎఫర్ట్స్ బ్రింగ్స్ గ్రేట్ ఫ్రూట్స్. రాసి పెట్టుకుంటూ చిన్న ప్రయత్నాలు గొప్ప ఫలితాలు తీసుకొస్తాయి. చిరు ప్రయత్నాలు ఆరంభం కొద్దిగానే ఉండొచ్చు, కానీ తుదకది మహా వటవృక్షంగా మారిపోతుంది. చిన్న ప్రయత్నం అది గొప్ప ఫలితాలు తీసుకొస్తుంది. చిన్న ప్రయత్నాలు ప్రారంభించాము. ఈ 2-3 సంవత్సరాల్లోనే దేవుని మహాకృపను బట్టి ఎక్కడ ఎవరి వైపు ఆర్థిక సహాయం చూడకుండా కరోనా కాలంలోనే ఒక 7 సంఘాలు సొంత స్థలాలు కొనుక్కొని ఆ స్థలాల్లో మందిరాలు కట్టుకోవటానికి ఈ చిన్న బృందానికి కొన్ని లక్షల రూపాయలు దేవుడు, కొన్ని చోట్ల 30 లక్షలు, కొన్ని చోట్ల 50 లక్షలు, కొన్ని చోట్ల 75 లక్షలు, ఈ కరోనా కాలంలో, కరువు కాలంలో ఈ చిన్న ప్రార్థన బృందం ద్వారా దేవుడు కృప చూపుతూ వచ్చాడు. 7 మందిరాలు కట్టుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఈ చిన్న బృందం ద్వారానే, ఈ బృందంలో నుంచే సుమారు 1,00,000 రూపాయల పైన సంఘానికి నిర్మాణం కోసం
1,00,000 తక్కువ ఎవరికి లేదు, 1,00,000 కంటే పైన. అంటే మా దగ్గర శక్తి ఉండి ధనం ఉండి కాదు, కానీ దేవుని కృప ద్వారా, శక్తితో కాదు, బలము ద్వారా కాదు, నా ఆత్మ ద్వారా చేస్తానే. అలాగే సేవకులు కొంతమందికి బాగోలేకపోతే ఆర్థికంగా సహాయత చేయుత చేసుకోవడానికి కృప చూపెట్టాడు. అలాగనే కొంతమంది పాశ్రములకు బాగోలేకపోతే వారికి సహాయం చేసుకోవడానికి కృప చూపెట్టాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చిన్న ప్రయత్నాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా ప్రార్థన ప్రతి మంగళవారం పూట ఒక 4 గంటల సేపు కూర్చొని ఎక్కువ ప్రార్థన చేస్తాం. అలాగే గత కొన్ని కాలాల క్రితం ఇండ్లలో పరిమితమైనప్పుడు కోవిడ్ కాలంలో ఫస్ట్ వేవ్లో కూడా మాకు బయటికి రావడానికి అవకాశం లేని రోజుల్లో తెల్లవారుజామున 3 గంటలకు లేచి 6 గంటల వరకు కూడా ఒక్కొక్క ఇంట్లో కూర్చొని, సేవకుల ఇళ్ళలో కూర్చొని ప్రార్థన చేశాం. మందిరాల్లో కూర్చొని ప్రార్థన చేశాం. దేవుడు కృప చూపెట్టాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏంటంటే, ఈ చిన్న బృందం ద్వారా బలమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రేయర్ వారియర్స్, పొన్నూరులో ఉన్నటువంటి ఈ ప్రార్థన యోధుల, వీరుల సహవాసము యొక్క చిన్న ప్రయత్నాలు. నాకు అయ్యగారు చెప్పారు, అయ్యా ప్రతిరోజు ఒక 10 మందిని కూర్చుంటాం, మేము గ్యాదర్ అవుతాం, ప్రార్థన చేస్తాం, అలాగ ఒకరికొకరము క్షేమాలు తెలుసుకుంటాం, మేము రోజు రెగ్యులర్గా కలుసుకుంటున్నాము అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు ప్రార్థన అంటే చాలా ఇష్టం. ప్రార్థన కోసం దేశ విదేశాలు కూడా వెళ్తాను. సుమారు దేవుని కృపను బట్టి 25 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రార్థన ఉద్యమంలో పాల్గొని ఒక చిన్న గుంపుగా మేము తిరుగుతూనే ఉన్నాం. మాకు ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు, ఉజ్జీవం అనే దర్శనం. అది భారతదేశ ఉజ్జీవము మరియు ప్రపంచ ఉజ్జీవం. ప్రపంచ ఉజ్జీవం కొరకు, భారతదేశం యొక్క ఉజ్జీవం కొరకు ప్రార్థించే ఒక చిన్న గుంపు. మాకు గిరాకీ లేదు, బ్యానర్లు ఎవరు వేసుకోవటానికి కానీ వేయటానికి కానీ ఎవరు ఇష్టపడము, అలా కోరుకోము. గిరాకీ డిమాండ్ లేని బిహైండ్ ద కర్టన్ ఇప్పటికీ ఈ చిన్న బృందం ద్వారా 30 రాష్ట్రాలపైన తిరిగాం, 20 దేశాలపైన తిరిగాం. చిన్న బృందం, అంతే చిన్న వారి ద్వారానే దేవుడు బైబిల్లో చాలా గొప్ప కార్యాలు జరిగించాడు. ఎన్నిక లేని వారి ద్వారా దేవుడు, ఎన్నుకోని వారి ద్వారా ఘనకార్యాలు జరిగించారు. ఇక్కడ కూర్చున్నటువంటి చిన్న పిల్లలైనటువంటి యవనస్తులైన కుమార్తెలైన మీరు, యవన కుమారులైన మీరు, రాబో భవిష్యత్తు మీకున్నది. రాబో భవిష్యత్తు దేవునికి మీరు అప్పగించుకుంటే, తల్లిదండ్రుల కంటే మీకంటే దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములన్నీ కూడా క్షేమకరములే కానీ హానికరములు కావని నేను తెలియజేస్తున్నాను. దేవుడు మీ పట్ల మంచి భవిష్యత్తును, ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక 7 విషయాలు చెప్తాను, మీరు రాసుకోగలిగితే. అమ్మ నా కళ్ళద్దాలు అందులో ఉన్నాయి. 7 విషయాలు చెప్తాను, రాసుకోండి. పుస్తకానికి మస్తకానికి కొంచెం చిన్న పని చెప్పాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మీ ద్వారా ఒక గొప్ప కార్యమును, ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. చివరికి రాసి పెట్టుకోండి. దాని గురించి వివరించడానికి నా దగ్గర అంత సమయం లేదు, కానీ మీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను. దేవుడు మీ నుంచి, మీ యొక్క భవిష్యత్తు నుంచి ఒక భవిష్యత్తు ప్రణాళిక, పెద్ద కళ్ళద్దాలు అందుకున్నాను బ్యాగులో, భవిష్యత్తు ప్రణాళికలో దేవుని ఆలోచన తలంపుల్లో మీరు ఉన్నారు. కాబట్టి చాలామంది ఈ పొన్నూరులో, ఈ పరిసర ప్రాంతంలో యవనస్తులు ఉన్నప్పటికీ వారికి లేనటువంటి ఆధిక్యత దేవుడు మీకు ఇచ్చాడు. కనుక ఈ ఇచ్చిన ఆధిక్యతను మీరు చక్కగా సద్వినియోగపరచుకోవాలని ప్రేమతో కోరుచున్నాను. నెంబర్ 1 రాసి పెట్టుకోండి. గాడ్ వాంట్స్ టు హ్యావ్ బ్రైట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. దేవుడు మీ కొరకు ఒక మంచి భవిష్యత్తును, ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి ఉన్నాడు. నెంబర్ 1, దేవుడు మీ కొరకు మంచి భవిష్యత్తు ప్రణాళికను కలిగి ఉన్నాడు. రాసి పెట్టుకోండి. దేవుడు నా కొరకు మంచి భవిష్యత్తును, ఉన్నతమైన భవిష్యత్తును, ప్రశస్తమైన ఉజ్వలమైన భవిష్యత్తును కలిగి ఉన్నాడు. తల్లిదండ్రుల కంటే మీకంటే కూడా దేవుడు ఎక్కువ కలిగి ఉన్నాడు. ఉదాహరణకు చూడండి, యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డాడు. బానిస వాణిని, ఆ దేశానికి స్లేవర్ని రూలర్గా మార్చాడు. ఈరోజు మీ స్థితి కొంచెమే కనపడవచ్చు, కానీ దేవుని చేతుల్లో మీరు అప్పగించుకున్నట్లయితే, ప్రియమైనటువంటి కుమార్తె, కుమారుడా, తమ్ముడు, చెల్లి, దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. రెండవదిగా, దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు, యు ఆర్ యూనిక్. యూజ్లెస్ నుంచి యూజ్ఫుల్గా దేవుడు నిన్ను చేస్తాడు. ఎందుకు పనికిరానటువంటి నిన్ను
నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేస్తాడు. ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. బైబిల్లో ఒనేసిమ్ అనే కుర్రోడు ఉన్నాడు. అతడు అసలు నిష్ప్రయోజకుడు, యూజ్లెస్ ఫెలో. అలాంటి వ్యక్తి పౌలు చేతుల్లో దొరికాడు. తర్వాత క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడు. బానిస పిల్లవాడు తర్వాత కాలంలో బిషప్గా మారాడు. బానిస నుండి బిషప్ స్థాయికి ఎదిగిపోయాడు. యూజ్లెస్ ఫెలో యూస్ఫుల్గా మారాడు. ఈరోజు మీ యొక్క భవిష్యత్తులో మీ కుటుంబంలో కొన్నిసార్లు తల్లిదండ్రులు అనొచ్చు యూజ్లెస్ ఫెలో. టీచర్లు కూడా కొన్నిసార్లు ముద్దుగా తిడతారు యూజ్లెస్ ఫెలో అని. వెనకటి కాలంలో అలా తిట్టేవారు. సో ఈరోజు యూజ్లెస్ ఫెలోగా ఉండొచ్చు, కానీ దేవుని చేతిలో నీ యొక్క భవిష్యత్తును అప్పగించుకుంటే దేవుడు నీ పట్ల ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీవు ఒక యూనిక్ పర్సనాలిటీ అనమాట. నీకు ఉన్నబడిన డిఎన్ఏ కానీ, నీకున్నటువంటి తల వెంట్రుకలు కానీ, నీకున్నటువంటి ఐరిష్ కానీ, నీకున్నటువంటి ఈ ఫింగర్ ప్రింట్స్ కానీ ప్రపంచంలో ఎవరితో మ్యాచ్ కావు. కనుక యు ఆర్ ద యూనిక్ పర్సనాలిటీ. యు హ్యావ్ ద యూనిక్ పర్సనాలిటీ. హల్లెలూయా. కనుక దేవునికి మహిమ చెల్లిద్దాం. మూడవదిగా రాసి పెట్టుకోరండి. దేవుడు గాడ్ వాంట్స్ జనరేషన్ టు పాజిటివ్లీ ఇంపాక్ట్ త్రూ యూ. అనగా దేవుడు నీ ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని, రాబోయే తరాన్ని ఒక అద్భుతమైన రీతిలో రూపాంతరపరచాలనుకుంటున్నాడు, ఒక ప్రభావితం చేయాలనుకుంటున్నాడు. ఉదాహరణకు చూసినట్లయితే మీరు గమనిస్తే దావీదు తన తరము వారికి సేవ చేసి వెళ్ళిపోయాడు. నోవహు ఆ తరములో నిందారహితుడుగా ఉన్నాడు. అలాగే మీరు రాబోయే తరం, ఈ తరములోనే మీరు పుట్టారు. మీరు చాలా బ్లెస్సెడ్ జనరేషన్. మేము పుట్టిన తరము, అయ్యగారోళ్ళు మాకంటే సూపర్ సీనియర్స్. వారు పుట్టిన తరము చాలా గ్యాప్ ఉంది. మేము పుట్టినప్పుడే, మేము యవ్వన కాలం ఉన్నప్పుడే మాకు ఈ మొబైల్ ఫోన్ తెలియదు, ఈ టెక్నాలజీ తెలియదు. ఇప్పుడు చూసినట్లయితే మీరు ఎంత బ్లెస్సెడ్, బ్రైట్, వండర్ఫుల్ జనరేషన్లో ఉన్నారంటే ఏఐ రేపో మాపో అద్భుతమైన ప్రపంచాన్ని చూడబోతుంది. ఆ చిప్ ఒకటి మన బ్రెయిన్లో అమరిస్తే ఇప్పుడు 14 నిమిషాలకు ఒకసారి డెవలప్ అయినటువంటి బ్రెయిన్ ఐక్యూ ఇంకా 14 రెట్లు పెరగబోతుంది. అంటే హ్యూమన్ ఈ యొక్క ఐక్యూ అనేది ఇంకా అద్భుతంగా మారబోతుంది. కనుక రాబోయే తరమును మీరు ప్రభావితం చేయబోతున్నారు. ఇప్పుడు ఆర్డినరీ చిల్డ్రన్ కావచ్చు, మీ పేరెంటల్ కేర్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు. ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదే, కానీ ఇశ్రాయేలు ప్రజలను ఏలికగాను ఆ తరమునే కాదు, నాటి నుంచి నేటి వరకు కూడా తరతరాలను కూడా ప్రభావితం చేశాడు. హల్లెలూయా. సో ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో భవిష్యత్తులో ఏ ఆఫీసర్లు అవుతారో, ఏ ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారో, ఏ రీతిగా దేవుని సేవకులుగా మారుతారో, ఏ రీతిగా దేవుని ఘనపరుస్తారో మీకు తెలియదు. నేను కూడా ఊహించలేదు ఈ భారతదేశానికి ఒక సోల్జర్గా 14 సంవత్సరాలు సేవ చేస్తానని. నేను ఊహించలేదు నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను దేవుని సేవకునిగా మారి 30 ఏళ్ళుగా ఆయన సేవలో ఉంటానని. నేను కలలు కనలేదు. దేవుని ప్రణాళికలు మనకు కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి గోచరము కావు. కనుక నా ప్రియమైనటువంటి యూత్, మీ అందరికీ ఉత్సాహకరమైన ఒక మాట చెప్తాను. 7 విషయాలు చెప్తాను కానీ టైం అయిపోయింది. చివరిగా ఒక మాట చెప్తాను, రాసి పెట్టుకోండి. గాడ్ వాంట్స్ టు యువర్ బాడీ అండ్ మైండ్. అనగా దేవుడు నీ యొక్క శరీరమును, నీ మనసును కోరుకుంటున్నాడు ఫర్ గుడ్ హెల్త్. ఎందుకు తెలుసా? ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి మానసిక, ఆత్మీయ, శారీరక జీవితాన్ని నీవు జీవించాలి. కనుక మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, ఇందాక సేవకులు చెప్పినట్లుగా ఆయన సిలువ వేయబడి, సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచాడు. ఆయన అమూల్యమైన ప్రశస్తమైన రక్తమునంత ధారపోసి పాప దాస్యము నుండి, సాతాను దాస్యము నుండి, లోకాచారాల దాస్యము నుండి, ప్రతి విధమైనటువంటి అపవిత్రమైన దాస్యము నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి, రోగాల దాస్య నుండి నిన్ను నన్ను విడిపించుట కొరకై ఆయన ఆఖరి రక్త పొట్టు వరకు ధారపోసి నిన్ను నన్ను కొన్నాడు. అందుకొరకే చేతులు చాచి ఆయన పిలుస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా రా, నేను నీ కొరకు మంచి ప్రణాళిక కలిగి ఉన్నాను. అందరు లేచి నిలబడతారా? కళ్ళు మూసుకుంటారా? ఒక చిన్న మాట, దేవుడు నీ కొరకు ఎంత మంచి ఆలోచన, తలంపులు, ప్రణాళిక కలిగి ఉంటే
దేవునిని అడుగుతున్న నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ నుంచి ధనము కోరట్లేదు, ఐశ్వర్యము కోరట్లేదు, నీ తలాంతులు నేను కోరట్లేదు, నీ హృదయం మాత్రం నాకిమ్ము, నీ హృదయం మాత్రం నాకిమ్ము. ఒకరోజు ఒక యంగ్ గర్ల్ని వచ్చి ఒక యంగ్ బాయ్ అన్నాడంట, ఐ లవ్ యూ, నీ హార్ట్లో నాకు కొంచెం స్థలం ఇస్తావా అని అంటే, ఆ అమ్మాయి అన్నదంట, ఆల్రెడీ నేను ఎంగేజ్ అయిపోయాను, ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, నా హార్ట్లో ఇంకొకరి చోటు ఇచ్చాను, ఆయన ఎవరో కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువుకు నా హృదయాన్ని ఇచ్చేసాను, ఇక నేను ఇంకొకరికి చోటు ఇవ్వలేను. ఈరోజు నీ హృదయమును ప్రభుకి ఇస్తావా? నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తావా? ఆయన చేతుల్లో పెట్టుకుంటావా? నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉంది నాన్న. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు కనుక ఇప్పుడు దినములు చెడ్డవి కనుక సమయం పోని ఒక సద్వినియోగపరుచుకోవచ్చు. అజ్ఞానుల వలె, లోకంలో అజ్ఞానుల సంఖ్య ఎక్కువైపోతుంది. చాలామంది అనుకుంటున్నారు టెక్నాలజీ చేతుల్లోకి వచ్చింది, మేమంతా కూడా చాలా జ్ఞానవంతులు అనుకుంటున్నారు, కానీ వారి సమయం అంతా కూడా ఆ టెక్నాలజీ మయంతో పాడు చేసుకుంటూ దేవుని నుంచి దూరం అయిపోతున్నారు, మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటావు. కళ్ళు మూసుకుంటావా? ప్రార్థన చేసుకుంటావా? నాయన, నా హృదయాన్ని నీకు ఇస్తాను, నా ప్రభువుగా నువ్వు ఉండు, నా దేవుడుగా నువ్వు ఉండు, నా రక్షకుడుగా ఉండు, నా భవిష్యత్తును నువ్వు దీవించు, నాకు నీ రక్షణ ఆనందం దయచి. నా యవన కాలమున నీకు అప్పగించుకుంటున్నాను. యవన కాలమున కాడి మోడినారు నీకు మేలు, అది మోపిన వాడు యెహోవా. ఈ మంచిది మేలైనటువంటి జీవితాన్ని కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్న అందరు కూడా ఎవరి దిక్కులు చూడకండి, కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారా? దేవుడు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ ఆత్మను కోరుకుంటున్నాడు. ఆయనకు అప్పగించుకుంటావా? మరలా నీకు సమయం రాదు, ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? రేపు నీది కాదు. ఈరోజు దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే రక్షణ పొందుకోవాలి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో, నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకో. ప్రభువా, నా దేవా, నా పట్ల నువ్వు భవిష్యత్తును, మంచి ప్రణాళికను కలిగి ఉన్నావు. నన్ను ప్రత్యేకముగా నీవు సృజించావు. నేను భవిష్యత్తు తరానికి, ఈ తరానికి దీవెనకరముగాను ఒక ప్రభావితం చెందే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావు. కనుక నా యొక్క శరీరమును, నా మనస్సును చెడిపోయే లోకానికి అప్పగించుకోక నీకు అప్పగించుకోవాలని నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ప్రభువా, నన్ను దర్శించి నా హృదయమునందు నీవు నివాసం చేయి. నా లోపల ఉన్న ప్రతి పాపమును, దోషమును, అపరాధములను, నా అతిక్రమములను దయతో క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచుమని రెండు చేతులు ఆకాశం వైపెత్తి అందరూ కూడా మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని ఎవరు దిక్కులు చూడక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే కృప నాకు దయచేయమని అడగండి. సమయం పోనివ్వక సద్వినియోగపరుచుకునే భాగ్యము దయచేయమని. దినాలు చెడ్డవే, చెడిపోయే వారి జాబితాలు నేను ఉండకుండానట్లు ప్రభువా, అర్హత లేని నాకు అర్హత, యోగ్యత లేని నాకు యోగ్యత, ఎన్నిక లేని నాకు ఎన్నిక చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావే. నీ ప్రేమను నేను కాళ్ళతో త్రొక్కక, నీ అమూల్యమైన ప్రశస్త రక్తమును నేను వృధా చేయక, నీ రక్తముతో కడుక్కునే కృప మాకు దయచేయమని అడగండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల మా తండ్రి, ఎదుగో నా ప్రభువా, ఈ పొన్నూరు పట్టణము నిడుపురోల్లో ప్రభువా, ప్రార్థన యోధుల సహవాసం ద్వారా తండ్రి, ప్రియులు నీ దాసులు బిషప్ వైఎస్ స్టాన్లీ బాబు గారు చక్కగా అనేక మంది సేవకులు చిన్న బృందంగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ యొక్క పరిచర్యల్లో ఈరోజు ఆగస్టు 15 నాయన పురస్కరించుకొని ప్రత్యేకంగా యవనస్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ కూడికలో చేరొచ్చిన నీ యొక్క కుమార్తెలు, కుమారులతో, కుటుంబాలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, ప్రార్థన చేస్తున్నా
ఎక్కువ సమయం లేదు. ఉన్న ఈ కొద్ది సమయంలో ఈనాటి చేరువచ్చిన యవన కుమార్తెల కొరకు, యవన కుమారుల కొరకు, రాబోయే జనరేషన్ను వీరు ప్రభావితం చేసేవారుగా ఉన్నట్లుగా వీరి జీవితాలు దావీదును, నోవహును, యోసేపును పోలినదై, భక్తులను పోలినదై, తమ యవన కాలమందు నీ కాడి మోయిసే కృప, ఎవరు త్రోవ తప్పిపోక రక్షించబడిన వారై తమ యవన బలమంతా నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు ప్రభువా, యవన కాలపు బలము, యవన కాలపు ప్రేమ నీకు సొంతము చేసే కృప దయచేయమని వీరికి నీ రక్షణ దయచే. లోతైన మారు మనసు రక్షణానందమునిచ్చి సిలువ చెంతకు చేర్చి సిలువ యోధులుగా నైనా నీ యొక్క ప్రేమకు పరిశుద్ధమైన పాత్రలుగా మార్చమని ప్రార్థన చేస్తాను. వీరిని కన్న తల్లిదండ్రులను, కుటుంబములను, సంఘములను, దైవ సేవకులను, ప్రార్థనా వీరుల సహవాసమును, నీ సేవకులందరినీ, కుటుంబములను, నాయన దైవజన బిషప్ వై స్టాన్లీ బాయు అయ్య గారిని, కుటుంబమును, ముందు వర్తమానం ఇచ్చిన నీ దాసులు బాబ్జీ గారిని, అలాగే ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని పవిత్ర స్థలాలకు అప్పగిస్తూ నీ సన్నిధి తోడుగా ఉంచి, నీ చిత్తమైతే రాకాలస్యమైతే మరల మేము కలుసుకొని ఇదే సంవత్సరం అక్టోబర్ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక ద్వారా నిన్ను మహింపరిచే కృప దయచేయి. పవిత్ర స్థలాలకు అప్పగిస్తూ మండు టెండలో ఒక్క పోతలో కూడా నేను బిడ్డలు ఎంతో ఓపికతో, ఎంతో ఓర్పుతో, సహనంతో నీ సన్నిధిలో గడిపారు. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినముగా, ప్రశస్తమైన దినముగా, పరిశుద్ధమైన దినముగా, ప్రభావితమైన దినముగా ప్రభు తమ జీవితాంతము గుర్తుంచుకునే ఒక శ్రేష్టమైన దినముగా ఉండునుగాక. యేసు ప్రభు పేర ప్రార్థించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కూర్చోండి.